ఆయన ఓ మైనింగ్ డాన్. ఆయన కన్ను ఏ మైనింగ్ లీజు ఏ పరిశ్రమపై పడినా యజమానికి ముడిపడినట్టే. ఇక మొదట గనుల శాఖలో అత్యంత కీలకమైన ఓ వ్యక్తి సంబంధిత కంపెనీ ఎండీకి ఫోన్ చేస్తారు. ఆ వెంటనే మరో అధికారి ఫోన్ చేస్తారు. సారకు సంబంధిత మైనింగ్ లీజ్ పరిశ్రమ కావాలని, దాన్ని అప్పగించాలని చెప్తారు. మాట విని మైనింగ్ డాన్ చెప్పినట్లు చేస్తే సరే. కంపెనీలో వాటా లేక లాభాల్లో వాటా లేదంటే మొత్తంగానే కంపెనీని అప్పగించేయడం. ఇందులో డాన్ ఏది కోరితే అది చేయాల్సిందే, లేదంటే విజిలెన్స్ దాడులు జరిగిపోతాయి. 10 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల మేర పెనాల్టీ వేస్తారు. అంతే, కంపెనీ మూతపడాల్సిందే. అజయ్ అనే వ్యక్తి హైదరాబాద్ లో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీని నడిపేవారు. ఉద్యోగాల పేరిట యువతకు ఎరవేసిన కేసుల్లో నిందితుడు. ఎట్టకేలకు ఆ కేసుల్లో రాజీలు చేసుకుని సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు మకా మార్చారు. ఏపీలో అజయ్ ను గనులు ఆకర్షించాయి. ప్రభుత్వంలోని పెద్ద మనుషుల పేరును దీనికోసం వాడుకోవడం మొదలుపెట్టారు. గనుల శాఖలో కీలక ముఖ్య వ్యక్తుల సహకారం, ప్రోద్బలంతో ఒక వెలిగిపోతున్నారు. గత ప్రభుత్వంలో భారీ పెనాల్టీకి గురైన గ్రెనైట్ కంపెనీ విషయంలో అజయ్ భారీ సెటిల్మెంట్ చేశారు. ఆ తర్వాత దాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి మరింత రెచ్చిపోయి మరో కంపెనీపై కన్నేశారు. అయితే అక్కడ కథ అనూహ్యంగా రివర్స్ అయింది. అజయ్ వ్యవహారం ముఖ్యమంత్రి దాకా వెళ్లింది. సీఎం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో రూటు మార్చారు. ఈసారి మైనింగ్ కంపెనీల మీదున్న విజిలెన్స్ కేసుల రివిజన్ పై పడ్డారు.